యువతను మత్తు పదార్థాల రక్కసి నుండి కాపాడేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ సుమారు 1300 మంది విద్యార్థులు, ఈగల్ బృందం సభ్యులు, వైద్యులు మరియు అధికారులు కలిసి మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండి మీ జీవితాలను మహత్తు వైపు మళ్లించండి అని పిలుపునిచ్చారు. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్, వైద్యం మరియు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ నగరంలో గౌరవ ఎస్పీ వర్యుల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, మాదక ద్రవ్యాలు రహిత భారతాన్ని రూపొందించడానికి మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో యువతులందరూ కూడా పాల్గొని మన కాకినాడ జిల్లాని డ్రగ్ ఫ్రీ కాకినాడగా రూపొందించడానికి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా డ్రగ్స్ యొక్క సమస్యల గురించి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళు చదువులో రాబోతున్న ఇష్యూస్ కానీ ప్రజలకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా యువతలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని డ్రగ్ యొక్క డిమాండ్ని పూర్తిగా అరకట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవైపు డ్రగ్ తీసుకుంటున్న యువతకి అవగాహన కల్పించడం, ఇంకొక డ్రగ్ సప్లైని పూర్తిగా నిషేధించడానికి, అరకట్టడానికి ఈగల్ సంస్థ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు ఈగల్ సంస్థకి వాళ్ళు కమ్యూనికేట్ చేయవచ్చని, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా ఎవరైనా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే దాని గురించి భయాందోళన చెందకుండా వారు మన జీజీహెచ్ని సంప్రదిస్తే అక్కడ నిర్వహిస్తున్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళకు తగు ఆరోగ్య సేవలు అందించి వాళ్ళని డ్రగ్ పూర్తిగా మానుకునే విధంగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చక్కటి ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా మన జిల్లా ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ వారికి, వివిధ హెల్త్ మరియు వివిధ శాఖ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమంలాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా తోడుగా ఉండి మన కాకినాడ నగరాన్ని, జిల్లాని ఒక డ్రగ్ రహిత నగరంగా, జిల్లాగా మనం తీర్చిదిద్దాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ రోజున నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 17th నుంచి 27th దాకా కంటిన్యూస్గా 10 days ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ కల్పించడం కానీ, దీని మీద ఉన్న కఠినమైన చట్టాలు ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటి మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయడం ద్వారా యువతలో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో కల్మినేషన్లో భాగంగా ఇవాళ ఒక ర్యాలీ ఇన్ విచ్ ఆల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న యువత అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్గా యువతని ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మెసేజ్ ప్రాపగేట్ చేస్తే, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళందరూ ఈ మెసేజ్ క్లియర్గా అర్థం చేసుకుని అందరికీ సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ యువతని దీనిలో భాగం చేయడం జరిగింది. కంటిన్యూస్గా యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ ఈ 10 రోజులు ముఖ్యం. ఎందుకనంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్, అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ ఈ 10 రోజుల్లో ఎక్కువగా పెట్టి ఇంకా మెసేజ్ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడానికి కృషి చేయడం జరిగింది.
I thank Collector sir for supporting this